ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా నేడు 3వ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్, రెండో మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిచాయి. దాంతో సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇక టీ20లో నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఉన్న టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ గత 2 మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. అయితే ధర్మశాలలో జరిగే 3వ టీ20 మ్యాచ్లో ఎలాగైనా భారీ రన్స్ స్కోర్ చేయాలని ఆశిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. అదేంటంటే టీ20లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు అభిషేక్ శర్మ. 2016లో సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ సహా మొత్తం 31 టీ20 మ్యాచ్ల్లో 1614 పరుగులు చేశాడు. మరోవైపు అభిషేక్ శర్మ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 39 టీ20 మ్యాచ్లు ఆడి 1533 రన్స్ని స్కోర్ చేశాడు. ఇక సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో అభిషేక్ శర్మ మరో 81 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇక ఈ రికార్డును ధర్మశాలలో జరుగుతున్న 3వ టీ20 మ్యాచ్లోనే బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ అంతా ఆశిస్తున్నారు.